ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ ఈ విధంగా వ్యక్తపరచబడుచున్నది. ఆయన నామములో మనము బ్రతికి ఉన్నాము. ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా మనము ఇప్పటి వరకు జీవించుచున్నాము. దేవునికి వందనాలు. 2వ దిన వృత్తాంతములు 11వ అధ్యాయం. ప్రతిరోజు మనము క్రమముగా వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానం చేసుకోవడానికి మరియు గుంపుగా మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, శక్తిని మన మీదికి కుమ్మరింపచేసి మన హృదయముల మీద వ్రాయునుగాక. ఆ వాక్యము మనలో ఫలింప చేయబడునుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయములో అప్పటికే రాజ్యము విడిపోయింది. సొలొమోను గారి తర్వాత సొలొమోను గారి యొక్క కుమారుడు రెహబాము మరియు సొలొమోను గారి యొక్క సేవకుడు యరొబాము, వీరిద్దరు రాజులుగా 2 రాజ్యాలుగా, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యమునకు యరొబాము, దక్షిణ రాజ్యమునకు అనగా యూదులకు రెహబాము రాజుగా ఉండి వారు పరిపాలిస్తున్నటువంటి సమయము. అప్పుడే విడిపోయినటువంటి సమయంలో ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి యరొబాము, వారి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాజకులు వారు తిరిగి యూదా దేశమునకు రావలసి వచ్చింది. వారి యొక్క ఆ ప్రాపర్టీస్ని, పొలాలను, ఆస్తులను రావాల్సి వచ్చింది. ఎందుకంటే యరొబాము మరియు యరొబాము కుమారులు నిజమైనటువంటి యాజకులను ఉండనీయలేదు. కాబట్టి ఆ విధంగా జరిగింది. అయితే 16వ వచనంలో వారు అంటున్నారు, ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. వారి చర్యలిట్లుండగా ఇశ్రాయేలీల గోత్రముల యందంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. యెహోవాను వెదుకుటకు, బలులను అర్పించుటకు, ఆరాధించుటకు వాళ్ళు వస్తున్నప్పుడు, అంటే వాళ్ళ నిర్ణయానికి, అంటే అంత బలమైనటువంటి నిర్ణయానికి వారు తిరిగి పోరాడలేదు. మా భూములు ఇక్కడున్నాయి, మా ఇండ్లు ఇక్కడున్నాయి, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ జీవిస్తున్నాము, మేము ఎట్లా పోతాము అని వారు తిరిగి పోరాడకుండా, మరియు ఆ యరొబాము మరియు కుమారులు అక్కడ దేవాలయం లేదు కనుక అక్కడ వారు దూడను పూజించేటటువంటి ఆరాధన జరుగుతున్నప్పుడు వీరు తిరిగి రావడానికి బలమైనటువంటి కారణం ఏమిటంటే, ఒక మాట అక్కడ, తమ పితరుల దేవుడైన యెహోవాకు. పితరుల దేవుడు అన్నటువంటి మాట, పితరుల దేవుడు, పితరులు అంటే మొట్టమొదటగా దేవుడు ఎవరికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఎవరిని ఆ విగ్రహారాధన నుంచి విడిపించాడో, ఎవరికి వాగ్దానాలు చేశాడో, ఎవరికి తన నిత్య ప్రణాళికలను నెరవేర్చాడో, బయలుపరిచాడో, ఎవరి కార్యములు తరతరములు చెప్పబడుతున్నాయో ఆ పితరుల దేవుడు నీ ఆరాధన చేయుటకు. అంటే వీరు రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. వీరు ఆరాధన చేయడానికి ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. అదేంటంటే పితరుల దేవుడు.
పితరులు అన్నటువంటి మాటలో అనేక మంది మనకు కనబడతారు. సాధారణంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పితరుల దేవుడు. తర్వాత నోవాహు దేవుడు, హానోకు దేవుడు, దావీదు దేవుడు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో వారందరూ కూడా ఆ ఆ ఆ పితరుల దేవుడిని వాళ్ళు విశ్వసించారు. దేవునికి స్తోత్రం. మనకు ముందుగా వెళ్ళినటువంటి వారందరి జీవితాలలో దేవుడు తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడు, అవన్నీ గుర్తు చేసుకొని మాకు ఈ దేవుడు కావాలి, ఈ దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాము, ఈ దేవుణ్ణి ఆరాధించడానికి మా ఆస్తులు పోయినా పర్వాలేదు, మమ్మల్ని వెళ్ళగొట్టినా పర్వాలేదు, మాకు ఈ దేవుడే కావాలి. ఈ దేవుడి గురించి బైబిల్‌లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు, ప్రకటన నుండి మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి సమయం వరకు, దేవుడు ఎవరెవరి జీవితాలలో, ఏ ఏ గుంపుల జీవితాలలో, ఏ ఏ రాజ్యాల విషయములలో ఎన్నెన్ని కార్యాలు చేశాడో అసలు మనకు అది అంతుబట్టదు. ఒక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుణ్ణే మనము తెలుసుకోవడానికి చాలా అంతే మనం సరిపోము. అందుకనే భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు వివరించుటకు చాలదండి. వివరించుటకు ఆకాశమంత కాగితమైన, సముద్రమంత సిర అయిన ఆయన కార్యములను వివరించుటకు చేత కాదు. పితరుల దేవుడు తన్ను తాను అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దానిలో దానిలో 2, 3 మాటలను నేను మీకు జ్ఞాపకం చేసి ఎన్నో ఎన్నో ఉన్నాయి. కానీ కొన్నిటిని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుచున్నాను. చూడండి, ఇదే 11వ అధ్యాయంలో 2వ వచనము. మొదటి వచనం కూడా చదువుకుందాము. అప్పుడు సందర్భము మనకు తెలుస్తుంది. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదా వార్ల నుండియు, బెన్యామీనులో నుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను 1,80,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు యూదా రాజును సొలొమోను కుమారుడగు రెహబాముతోను, యూదా యందును బెన్యామీల ప్రదేశమందు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండను, మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి. యూదా రాజు తన సహోదరుడైనటువంటి ఇశ్రాయేలు రాజుతో యుద్ధానికి బయలుదేరినప్పుడు షమయ అనేటువంటి భక్తుని ద్వారా దేవుడు సందేశం పంపించి రెహబాముతో చెప్పి, వారు నీ బంధువులు, రిలేటివ్స్, వారు నీ సహోదరులు, గనుక నువ్వు యుద్ధము చేయకూడదు. మరియు ఈ కార్యము నా వలననే జరుగుచున్నది. ఏం కార్యము? 4వ వచనంలో ఈ కార్యము నా వలన జరుగుచున్నది. ఏం కార్యము? విడగొట్టే పని. విడగొట్టే పని. రాజ్యమును 2 భాగాలుగా విడగొట్టినటువంటి పని దేవుని ద్వారానే జరుగుచున్నది. మీ పితరుల దేవుడిని, అంటే దేవుడు ఎవరిని కూడా తప్పు చేస్తే, పాపము చేస్తే స్పేర్ చెయ్యడు, తన సొంత ప్రజలనైనా అన్నటువంటి దేవుణ్ణి మేము ఆరాధన చేయడానికి మేము వెళ్తున్నాము. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి, పితరుల దేవుణ్ణి ఎవరిని కూడా స్పేర్ చేయడు. 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మా బంధువు ఉన్నాడు, లోతు గారు ఉన్నారు, ఆయనను రక్షించు.
అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరు రక్షించబడతారు, ఎవరు కాపాడబడతారు, ఎవరు ఈ సొదొమ గొమొర్రా నుంచి విడిపించబడతారంటే నీతిమంతులు. అబ్రాహాము అడిగినందుకు కాదు ఇక్కడ ప్రార్థన. మా దేవుడు ఎటువంటి వాడంటే, మా దేవుడు నీతిమంతులను విడుదల చేయువాడు. నీతిమంతులను విడుదల చేసేటటువంటి దేవుణ్ణి మేము ఆరాధన చేస్తున్నాం. ఆయననే మా పితరుల దేవుడు. అబ్రాము గారికి దేవుడు తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, వాగ్దానం ఆ విగ్రహారాధన నుండి బయటికి పిలిచి వాగ్దాన భూమిని ఆయన వాగ్దానంగా చేసి, లెక్కించలేని సంతానము నీలో నుండి వచ్చును అని వాగ్దానం చేసి నెరవేర్చినటువంటి మా పితరుల దేవుణ్ణి మేము ఆరాధించడానికి వచ్చాం. ఉడిగిపోయినటువంటి గర్భముల నుండి కూడా సంతానమును ఇవ్వగల శక్తిమంతుడైనటువంటి మా పితరుల దేవుణ్ణి మేము ఆరాధించడానికి ఎంతైనా తెగిస్తాము. ఎదురు తిరగము వాళ్ళకు. ఆ యరొబాము వారికి ఎదురు తిరగము. మా ఆస్తులు కోల్పోతాయేమో అని మేము కాంప్రమైజ్ కాము. ఏమీ లేనటువంటి అబ్రాహాముకి దేవుడు ఎంత ఆ వాగ్దాన దేశాన్ని ఆయన వాగ్దానం చేశాడు. మాకు ఈ ఆస్తులు, ఈ ప్రాపర్టీస్ కాదు. మేము మా పితరుల దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్తాము. మీరు పెట్టినటువంటి ఆ దయ్యములకు, ఆ దూడలకు, ఇంగ్లీష్లో ఇదే భాషను ఏం రాశారంటే, దిస్ జెరోబోయామ్ ఎస్టాబ్లిష్డ్ గోట్ అండ్ కాఫ్ ఫర్ ద పీపుల్ టు వర్షిప్. ఈ గోట్ అంటే మేక. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సేటనిక్ చర్చ్ అని కొట్టండి. వాళ్ళ సింబల్ని చూడండి, గుర్తుని చూడండి. ఆ గుర్తు మేక గుర్తే. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సైటనిక్ చర్చ్ అంటే వాళ్ళ సింబల్ని చూడండి, అది మేక గుర్తే ఉంటుంది. అండ్ మెనీ ఆర్ టర్నింగ్ టు వర్షిప్ ఇట్. You know that it's not something negative in certain countries. It's a registered church. సంఘము ఇది రిజిస్టర్ అయింది. మరియు ఈ సంఘం ద్వారా చాలా మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ వర్క్స్ చేస్తున్నారు సాటనిక్ చర్చ్ వాళ్ళు. అండ్ వీఆర్ నాట్ హియర్ టు వర్షిప్ సచ్ థింగ్స్. మేము మా పితరుల దేవుడు విడిపించేవాడు. మా పితరుల దేవుడు ఎటువంటి వాడంటే, హానోకు దేవుడు ఎటువంటి వాడంటే మనుషులతో నడిచేవాడు. హానోకు దేవునితో కూడా నడిచెను. హల్లెలూయా. ఈ డిస్టెన్స్ లేదు దేవునికి మనిషికి. మా పితరుల దేవుడు ఎటువంటి వాడంటే మాతో నడవగలిగిన, అక్కడెక్కడో దూరంగా పైన కూర్చొని మీరు రండి లేకపోతే మీరు రాకండి అన్నటువంటి దేవుడు కాదు. మా దేవుడు మాతో నడవగలిగినటువంటి మా పితరుల దేవుడు. ఆ దేవుణ్ణి మేము ఆరాధించడానికి మేము వెళ్తాం. మా దేవుడు ఎటువంటి వాడంటే, గొడ్రాళ్ళైనటువంటి శారా గాని, రెబకా గాని, రాహేలు గాని, హన్నా గాని, గొడ్రాళ్లకు కూడా పిల్లలను ఇవ్వగల శక్తిమంతుడైనటువంటి వాడు మా దేవుడు, మా పితరుల దేవుడు. మా పితరుల జీవితంలో ఆ కార్యాలు జరిగాయి. మాకు అటువంటి దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాము. ఈ మాటలు వింటున్నప్పుడు మన విశ్వాసము పెరగాలని, ఈ మాటలు ఒక సాక్ష్యముగా, ఒక సువార్తగా ఇతరులకు ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. గొడ్రాళ్లకు కూడా ఆయన పిల్లలను ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. అటువంటి దేవుడు మా పితరుల దేవుడు.
మరి ఏ జనమునకు కూడా నిర్గమకాండము 20వ అధ్యాయంలో మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ప్రజలు వ్యక్తిగతముగా, కుటుంబముగా, సమాజముగా ఏ విధంగా జీవించాలి, ఏ విధముగా ఆరాధన చేయాలి అని ఒక క్రమబద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మరి ఏ జనమునకు కూడా ఇవ్వలేదు. అటువంటి వాడు మా పితరుల దేవుడు. మేము ఆయనను ఆరాధించుటకు దేన్నైనా వదులుకుంటాము. మేము కాంప్రమైజ్ కాము. ఆయననే మా పితరుల దేవుడు. ఏంటి ఈ కార్యాలు నా జీవితంలో జరగలేదా? ఏంటి ఈ కార్యాలు నీ జీవితంలో జరగలేదా? ఎన్నెన్ని కార్యములు! ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను నా దేవుణ్ణి ప్రార్థన చేసుకోగలిగినటువంటి గొప్ప ఆ భాగ్యమును దేవుడు నాకు కలగచేశాడు. ఆయన నాతో నడవగలడు. నా సేవకునికి నేను ఏదైనా దాచుదునా అంటే తన ప్రణాళికలను, భవిష్యత్తును తన సేవకులకు బయలుపరచగలిగినటువంటి మా పితరుల దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధన చేస్తాము. ఎంత గొప్ప దేవుడండి! ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని రోజులు అవుతుంది మన దేవుని గురించి. ఆ దేవుణ్ణి మేము ఆరాధించుటకు కాంప్రమైజ్ కాము. ఊర్లన్న దాటిపోతాం, ప్రయాణాలైనా చేస్తాము, ఆస్తులన్న కోల్పోతాము, అవమానమైన పడతాము. కానీ మా పితరుల దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. మీరు వద్దంటే పోతాం, వద్దన్నా పోతాము. ఇక్కడ దూడ ఉంది, ఇక్కడ దయ్యాలు ఉన్నాయి, ఇక్కడ అది ఉంది, గోటు ఉంది, దీన్ని ఆరాధించండి, ఇదే దేవుని రూపము అని చెప్తే మేము ఆరాధన చేయము. మా పితరుల దేవుడు సజీవుడు, ఉన్నవాడు, హల్లెలూయా, ఎల్లప్పుడూ నివసించువాడు. 3వ అధ్యాయం నిర్గమకాండంలో ఎవరు మీ దేవుడు ఎవరంటే మేమేం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను, ఎల్లప్పుడూ ఉండువాడు మా పితరుల దేవుడు. ఎల్లప్పుడూ ఉండువాడంటే ఆయన మనుషుల వలె పుట్టి చనిపోయేటటువంటి వాడు మాత్రమే వాడు కాదు. ఆయన నరుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు, ఎల్లప్పుడూ ఉండువాడు, మా పితరుల దేవుడు. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని, వారి మొరలను వినగలిగినటువంటి దేవుడు మా పితరుల దేవుడు. ఆయన మేము ఆరాధన చేస్తాము. మా జీవితంలో అటువంటి కరువు వచ్చినప్పుడు, అటువంటి శ్రమ వచ్చినప్పుడు మా శ్రమలను, మా కరువులను చూచేవాడు మా పితరుల దేవుడు. ఆయననే మేము ఆరాధన చేస్తాం. ఐగుప్తు నుంచి, ఆ బానిసత్వం నుంచి విడుదల చేసినటువంటి వాడు మా పితరుల దేవుడు. ఇప్పుడు మేము ఏ బంధకాలలో ఉన్నా కానీ విడుదల చేయగలిగినటువంటి దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. ఎన్నో బంధకాలు కదండి, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో బంధకాలు. నౌ we resolved to worship the living God and the God of our ancestors, that he can release us, liberate us, save us from all kinds of bondages. అటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాము కాబట్టి అనేక బంధకాల నుంచి మనం విడుదలయ్యాం. పాప బంధకాల నుంచి విడుదలయ్యాం, శరీరేచ్ఛల నుంచి విడుదల పొందాము, మానుసేచ్ఛల నుంచి విడుదల పొందాము, అపవాది తంత్రములను తెలుసుకునేటటువంటి ఆత్మ వివేచన వరాన్ని మనం పొందుకున్నాం. ఆ పితరుల దేవుణ్ణి మనము ఆరాధన చేస్తాం. కాస్ట్ ఆఫ్ వర్షిప్, ఆరాధన చేయడానికి వెల కావాలి, వెల చెల్లించాలి. దొరికినటువంటి ఆరాధనలన్నీ చేసేది కాదు కదా. మాకొక లైన్ ఉంది, మాకొక బౌండరీ ఉంది. ఈ దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం.
మా పితరుల దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఎవరైనా దేవుడు, ఈ దేవుడు అంటే ఇదిగో మా పితరుల దేవుడు ఉన్నట్టు ఉండాలి. సజీవుడు, సృష్టికర్త, బయలుపరిచేవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, గొడ్రాళ్ళకు కూడా పిల్లలను ఇవ్వగలిగినటువంటి వాడు, శ్రమలున్నటువంటి వాడిని చూచేవాడు, బంధకాల నుంచి విడిపించగలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు. మా దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆరాధనను కోరుకునేవాడు. ఆ దేవుణ్ణి, మా పితరుల దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. పోతాం మేము, ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం, దేన్నైనా వదులుకుంటాం. పరిశుద్ధ దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాము. మా దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. మా పితరుల దేవుడు పరిశుద్ధుడు. మా పితరుల దేవుడు నీతిమంతుడు. He demands holiness. He demands holiness. లేవి కాండంలో మా దేవుడు ఎటువంటి వాడంటే ఆరాధనలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, శరీరంలో పరిశుద్ధత, మనస్సులో పరిశుద్ధత. అటువంటి దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. మా పితరుల దేవుడు అరణ్యములో కూడా మమ్మల్ని మేఘస్తంభమై, అగ్నిస్తంభమై నడిపించగలిగినటువంటి వాడు మా పితరుల దేవుడు. ఆయననే మేము ఆరాధన చేస్తాం. అరణ్య ప్రయాణాలు, ఎన్ని శోధనలు, నీళ్లు లేకుంటే ఒక సవాలు, ఆహారం ఆకలైతే ఒక సవాలు, నాయకుడు లేకపోతే ఒక సవాలు, ఎక్కువ సమయం దూరం నడుస్తుంటే ఒక సవాలు, ఎర్ర సముద్రం వస్తే ఒక సవాలు, యోర్దాన్ నది వస్తే ఒక సవాలు. అవి వారి సవాళ్ళు. మన సవాళ్ళు కూడా మనకున్నాయి. కరువులు లేవా? ఎటు పోలేని స్థితిలో మనం ఎదుర్కోలేదా? ముందుకు పోతే ఎర్ర సముద్రం, వెనకకు పోతే ఐగుప్తు సైన్యం. కానీ మేఘస్తంభమై, అగ్నిస్తంభమై, మోసే చేతిలో కర్రై మా పితరుల దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎట్లా నడిపించగలడు, ఇరుకులో విశాలతను కలుగచేయువాడు, ఏ పరిస్థితుల్లోనైనా చాలినటువంటి వాడు మా పితరుల దేవుడు. మేము ఆయనను మాత్రమే ఆరాధన చేయడానికి వెళ్తాము. వీ కెనాట్ కాంప్రమైజ్. సరే, అప్పటి వరకు ఆ దూడను, ఆ గోటును అప్పటి వరకు ఆరాధన చేసి ప్రీస్ట్ వేషం వేసుకొని జీవించవచ్చు. సరేలే, ఇప్పటి వరకు మా భూములు, మా ఇండ్లు, మా పితరులందరూ ఇక్కడే జీవించారు, చాలా కాలం నుంచి ఇక్కడనే మేము జీవిస్తున్నాము, నువ్వు ఎవరిని చెప్తే మేము వాళ్ళని ఆరాధన చేస్తాము అని. అంటే దే వర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఫిజికల్ సెక్యూరిటీ, దేర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఆధారం చేసుకొని దేవుణ్ణి వివిధ రూపాలలో మార్చేటటువంటి వారు ఉన్నారు. దే కుడ్ నాట్ కాంప్రమైజ్. ఇక్కడైతే బాగానే ఉంది, ఇక్కడైతే బాగా మనకు ఫైనాన్సెస్ బాగానే ఉంది, ఏ దేవుడైతే అన్నట్టుగా మేము ఆరాధన చేయము. మా పితరుల దేవుడు, ఇదిగో మా పితరుల దేవుడు ఇటువంటి వాడు. ఆ పితరుల దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం. మా పితరుల దేవుడు న్యాయవంతుడు. అన్యాయము చేస్తే, పాపము చేస్తే, ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తే సహించడు. ఎల్లప్పుడూ ప్రేమించువాడు, దయచూపువాడు, కనికరించువాడు, విడుదల చేసేవాడు, బాధను చూసేవాడు ఒకవైపు, మరియు మా పితరుల దేవుడు
అన్యాయం చేస్తే, తప్పుడు పనులు చేస్తే, పాపము చేస్తే ఆయన ఓర్చజాలడు, న్యాయవంతుడు. మా పితరుల దేవుడు న్యాయవంతుడు. సొలొమోను గారు ప్రార్థనలో కూడా మనం చూస్తాం, ఒకవేళ మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించి శత్రువులకు అప్పగించి పశ్చాత్తాపపడినప్పుడు, పాపమును విడిచిపెట్టినప్పుడు మరలా మమ్మల్ని దృష్టించు. మా పితరుల దేవుడు ప్రార్థనలను ఆలకించువాడు. స్తోత్రం. నరులతో నడవగలిగినటువంటి వాడు, నరులతో సహవాసం చేయగలిగినటువంటి వాడు మా పితరుల దేవుడు, మన దేవుడు. ఆయన ఆత్మస్వరూపైనటువంటి వాడు. మీరు ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అని నిర్గమకాండంలో ఆయన బయలుపరిచినటువంటి వాడు. ఏ రూపాన్ని మీరు చేసుకొనకూడదు అంటే ఆయన ఆత్మదేవుడు, అంతటా ఉన్నటువంటి వాడు. No one can encapsulate the nature of God in any image or form. ఒక దాంట్లో మనము దేవుణ్ణి ఇమర్చలేం. ఇది దేవుడు, దీనికి మొక్కుదాము. నో, దట్స్ నాట్ ద గాడ్ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్. ఎల్లప్పుడూ ఉండువాడు, అంతటా ఉండువాడు, ఆత్మరూపైనటువంటి వాడు, మాట్లాడువాడు, చూచేవాడు, విడుదల చేయువాడు, న్యాయము చేయువాడు, శిక్షించువాడు, క్షమించువాడు. ఎన్నని చెప్పాలంటే, లేనిది ఉన్నట్టు చేయువాడు, ఉన్నదాన్ని లేనట్టు చేయువాడు. సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? మనము మన 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 నడక ఎట్లుండాలంటే, మన పితరుల దేవుని యొక్క అనుభవ జ్ఞానముతో మన నడక మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి. అప్పుడు ఎన్నో మధ్యలో వస్తుంటాయి, ఇదిగో ఇది దేవుడు, లేకపోతే ఇది ఆరాధన, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఇట్లా ఆరాధన చేయండి, దీనికి ఆరాధన చేయండి అని ఎన్నో మనకు వస్తుంటాయి. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానంతో నింపబడతామో అప్పుడు మనం సరైనటువంటి స్థలానికి, సరైనటువంటి ఆరాధనకు మనము మనస్సు త్రిప్పబడి, ఆ పదం అక్కడ రాయబడింది 2వ దినవృత్తాంతంలో 11వ అధ్యాయంలో. యెహోవా, పితరుల దేవుడైన యెహోవా యందు వారు మనస్సు నిలిపి ఆలోచన చేసి, ఎంత మంచి యెహోవా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి యేసుక్రీస్తు, ఎంత గొప్ప యేసుక్రీస్తు. మేము ఆయనను ఆరాధించడానికి ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. ఆయనను ఆరాధించడానికి దేన్నైనా, మేము ఆస్తులనైనా మేము కోల్పోతాం. ఆయనను ఆరాధించడానికి ఎంత అవమానైనా మేము పడతాం. ఆయనను ఆరాధించడానికి మా ఉద్యోగాలు తీసేసినా మేము పోతాం. హల్లెలూయా. ఉద్యోగాలు పోయినాయి ఇప్పుడు యాజకులు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల తండ్రి, సజీవుడైనటువంటి దేవా, విడుదల చేయువాడా, చూచేవాడా, నడిపించువాడా, న్యాయవంతుడా, మాతో సహవాసం చేయగలిగినటువంటి వాడా, సమస్తమును బయలుపరచగలిగినటువంటి వాడా, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేయగలిగినటువంటి వాడా, నాయన మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి వాడవు. నిన్నే ఆరాధించుటకు మా మనసు నీ వైపుకే తిప్పమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును.